ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుంటే చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విష జ్వరాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతుంటే డెంగ్యూ ప్రాణాంతకరంగా మారింది. మరోపక్క హాస్పిటల్స్కి ఓపీ సేవలు కూడా పెరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఇంటికొకరు జ్వర పీడితులు ఉంటున్నారు. దీంతో జిల్లాలో వైరల్ ఫీవర్స్ తో డేంజర్ జోన్ గా మారుతోంది. వైరల్ ఫీవర్స్ తో వచ్చే రోగులతో హాస్పిటల్స్ మొత్తం కిక్కిరిస్తున్నాయి. డెంగ్యూ కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. జిల్లాలో క్రమంగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 306 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో నిజామాబాద్ 2వ స్థానంలో ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ జ్వరాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు డాక్టర్లు. ప్రెసెంట్ ఏంటంటే ఈ రైనీ సీజన్ లో ఇప్పుడు దోమలు బాగా ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ సీజన్ లో మనకు జ్వరాలు వస్తాయి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూ జ్వరం, తర్వాత మలేరియా, టైఫాయిడ్, ఈ వైరల్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతంలో ఏంటంటే మనకు ఎలాంటి నీటి స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉండకుండా చూసుకోవాలని. ఎందుకంటే ఎక్కువ రోజు 7 రోజుల కంటే ఎక్కువ రోజులు నీటి నిలకడ ఉండడం వల్ల దాంట్లో తోక పురుగు తయారై డెంగ్యూ దోమలు తయారవుతుంది. ఆ దోమలు వచ్చి మనకు కుట్టడం వల్ల ఆ జ్వరంనే మనం డెంగ్యూ జ్వరం అంటారు. చెస్ట్ ఇన్ఫెక్షన్స్, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి ఫీవర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు లాస్ట్ మంత్ మనము టోటల్గా 496 కేసెస్ మనం అడ్మిషన్ చేయడం జరిగింది. దాంట్లో ఫీవర్ కేసెస్ 209 ఫీవర్ కేసెస్ ఉన్నాయి. డెంగ్యూ కేసులు ఇప్పటి వరకు 9 కేసెస్ మన దగ్గర డయాగ్నోస్ అయినాయి. అండ్ మిగతా కొన్ని చెస్ట్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైరల్ ఫీవర్స్ తో వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో ప్రతి 10 మంది వైరల్ ఫీవర్స్ తో వస్తే కనీసం 2కి డెంగ్యూ నిర్ధారణ అవుతోందని చెబుతున్నారు డాక్టర్లు. ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం జ్వరంతో వెళ్తే డెంగ్యూ పేరుతో దోపిడీ చేస్తున్నాయి. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. జ్వరంతో వచ్చే రోగిని అడ్మిట్ చేసుకుని ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని టెస్టులకు అనుమతి లేకున్నా టెస్టులు చేసి రిపోర్టులు ఇస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించే స్తోమత లేక కొందరు సర్కార్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు అనవసర టెస్టులు చేయవద్దని ఐఎంఏ విజ్ఞప్తి చేస్తోంది. వాతావరణం చేంజ్ కావడం వల్ల అనేక జ్వరాలు, అదేవిధంగా వాంతులు, అలాంటివి అదే సర్దులు కావడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ కూడా కనీసం వాటికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ 2-3 ఇచ్చేసి డాక్టర్లు కనీసం చేయబట్టకుండా కూడా చూడకుండా ఏదో రాసి చేసి తాత్కాలికంగా పంపించడం జరుగుతూ ఉంది. వర్షాలు పడడం వల్ల అనేక రోగాలకి కారణం గురవుతూ ఉన్నారు ప్రజలు. వీటిని తక్షణమే ప్రజలకి టాబ్లెట్లు అందుబాటులో ఉంచాలా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా జనరల్ హాస్పిటల్తో పాటు బోధన్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఫీవర్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో డెంగ్యూ పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు డాక్టర్లు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ జ్వరాల కారణంగా జనరల్ ఆసుపత్రి ఓపీతో రద్దీగా మారింది. నిత్యం 2000 పైచిలకు అత్యధిక ఓపీ నమోదవుతోంది. ఇందులో మెజారిటీ కేసులు డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ కు సంబంధించినవని వైద్యులు చెబుతున్నారు. ఇటు రోజు రోజుకు వైరల్ ఫీవర్స్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. ప్రస్తుతం ఉన్న రోజులలో ప్రతి ఇంటి నుంచి 3 నుంచి 4 వైరల్ ఫీవర్లకు మరియు జలుబు, దగ్గు బారిన పడడం జరుగుతుంది. అంతేకాకుండా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల డెంగ్యూ, మలేరియా బాధితులు రావడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అయితే ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తతో మన ప్రాథమిక వైద్య సేవా కేంద్రంలో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో మన యొక్క చికిత్స చేసుకొని తగు పరిష్కారాలు చేసుకోవాలి. ఆ రోగాల బారిన పడకుండా ఉండాలంటే మనము విలేజెస్కి వెళ్ళి అవగాహన సదస్సు, ప్రాథమిక ఆసుపత్రులు ఉన్నాయి కానీ సరిగా వినియోగం లేదు. వాటిని వినియోగించి హాస్పిటళ్ళల్లో ఉన్నటువంటి డాక్టర్లను చెప్పి వస్తున్నటువంటి రోగాల కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి టైఫాయిడ్, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే
ఉన్నటువంటి హాస్పిటళ్లలో మందుల కొరత ఉంటే మందులు, డాక్టర్ల కొరత ఉంటే డాక్టర్లను చెప్పి అవగాహన సదస్సు పెట్టి మందులను ఏర్పాటు చేయాలి. జిల్లాలో వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ జ్వరాలను మరింత పెరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల ల్యాబ్ల అడ్డగోలు టెస్టులపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టాలని కోరుతున్నారు ప్రజలు.